హలో అండి. ఈ వీడియోలో నేను మీకు కొన్ని శారీస్ డిజైన్ చేసిన బ్లౌజెస్ చూపిస్తాను. ఇది వచ్చేసి మెరూన్ కలర్ పట్టు శారీ అండి. దీనికి వచ్చి పీచ్ కలర్ తోటి బార్డర్ ఇచ్చి అదే పీచ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. దానికి రెండు వైపులా వచ్చిన బార్డర్ తోటి బ్లౌజ్ని ఇలా డిజైన్ చేశాము. సెకండ్ది వచ్చేసి ఆనియన్ పింక్ శారీ. దానికి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. మైసూర్ సిల్క్ శారీ అనమాట. దీనికి పెద్దగా ప్యాటర్న్ పెట్టడానికి ఏం లేదు కాబట్టి దీనికి కరువు అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, కరువు నెక్ అయితే ఇచ్చేసాము. ట్యాజల్ సింపుల్గానే ఇచ్చాము. కస్టమర్ రిఫరెన్స్ ఏది ప్రిఫర్ చేస్తే దాన్నే ఇస్తామండి. మనకి టైం తేడా వస్తుంది కదా, డిజైనర్ ట్యాజల్స్ అడిగితే డిజైనరే పెడతాము. కస్టమర్ సింపుల్ ప్రిఫర్ చేశారు కాబట్టి సింపుల్గా పెట్టేశాము. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఉప్పాడ పట్టు చీర అండి. దీనికి ఇందులో వచ్చిన బ్లౌజ్ కాకుండా వేరే క్లాత్ తీసుకొని బ్లౌజ్కి కంప్యూటర్ వర్క్ మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి వర్క్ అయితే ఇచ్చాను దీనికి. ఇది వచ్చేసి బ్లౌజ్ ఆల్ ఓవర్ లుక్ ఇదనమాట. హ్యాండ్స్కి కూడా సింపుల్ లైన్స్ లాగా వచ్చేసింది. నెక్స్ట్ ఏమో మంగళగిరి పట్టు శారీస్ తోటి రెండు లెహంగా ఓణీలు సెట్ చేసామన్నమాట. అవి చూపిస్తున్నాను. ఆనియన్ పింక్ మంగళగిరి పట్టు శారీకి కింద పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది. అదే పర్పుల్ కలర్తో బ్లౌజ్ వచ్చింది. శారీతో వచ్చిన బ్లౌజ్ పీస్నే మనం బ్లౌజ్ స్టిచ్ చేసేసి దానికి కలంకారీ దుపట్టాని సెట్ చేసామన్నమాట. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది. తర్వాత వచ్చేసి లావెండర్ కలర్ మంగళగిరి పట్టు శారీ అండి. గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే ఇచ్చాడు. దీనికి గ్రీన్ కలర్ దుపట్టం సెట్ చేసాము. దీని ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఒక చీర కాదు కానీ రెండు పట్టు పంచెల్ని కలిపి ఒక శారీగా స్టిచ్ చేసుకున్నారు. కస్టమరే చేసుకున్నారు. పెయింటింగ్ వేద్దామని సరదాగా ట్రై చేశారంట. అంత పర్ఫెక్ట్గా రాలేదు. దాన్ని ఏదోటి సెట్ చేయమని చెప్పి నాకు ఇచ్చారు. అయితే ఆ పళ్ళులో ఆల్రెడీ వేసుకున్నారు కాబట్టి ఆ ఫ్లవర్స్కి మ్యాచ్ అయ్యేలాగే నేను డిజైన్ ఇలా వేస్తున్నాను. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ వేరే వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మంచి డిజైన్స్తో కలుస్తాను.